ప్రభుత్వం హెచ్సియు భూములను లాక్కోవడం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆ భూములకు బదులుగా ఎప్పుడో వేరే చోట భూములను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఆ భూమి ఇప్పటి వరకు కోర్టు కేసులో ఉన్నందున ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని, కోర్టు కేసులో గెలిచినందున వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర హయాంలో రద్దు చేసినటువంటి భూముల్ని అది కోర్టు వివాదాల్లో ఉండగా దీనికి బదులుగా ఇంకొక 400 ఎకరాలు సెంట్రల్ సిటీ కేటాయించడం జరిగింది. ఆ భూమి ఇలా అన్యాక్రాంతమైంది. దానిలో అందరి పాత్ర ఉంది. ఆ భూముల్లోనే ఇలా మనం మై హోమ్ విహాంగా అనేటువంటి ఒక బహు అంతస్తుల భవనం అక్కడ వెలిసింది. ఇలా కేటీఆర్ గారికి సవాల్ విసురుతున్నా దానికి 100 ఫీట్ల రోడ్డు కేటాయించడం జరిగింది. ఇది నీ హయాంలో జరిగింది కాదా? అప్పుడు ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని నీకు తెలియదా? కిషన్ రెడ్డి గారికి తెలియదా? అంటే మీ విషయానికి వచ్చి మీ బెనామీలకి భూములు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది హెచ్సి భూమి మీకు కనబడదు, అక్కడ జినుకలు తిరుగుతాయి, నిమ్మలు తిరుగుతాయి అనే విషయం కనబడదు. ఇవాళ మాత్రం వారు 21 ఈ తతంగా నడుపుతా ఉన్నారు. దీంట్లో మసిమూసి మారడికాయ చేసే విధంగా విద్యార్థులను రెచ్చగొడుతూ వారికి సదుపాయాలు కలగజేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తా ఉన్నాడు. దీనికి కిషన్ రెడ్డి గారు వత్తాసు పలుకుతా ఉన్నాడు.